హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు సోవర్జిన్ గోల్డ్ బాండ్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. సోవర్జిన్ గోల్డ్ బాండ్ అనేది ఒక స్కీమ్ ఫ్రెండ్స్. ఈ స్కీమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టారనమాట. ఎవ్రీ ఇయర్ కూడా ఒక 6 టైమ్స్ అనేది ఈ స్కీమ్ని రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక టెంటేటివ్ డేట్స్ అని ఉంటాయి. ఆ డేట్స్లో ఈ స్కీమ్ని రిలీజ్ చేస్తారనమాట. వాళ్ళు ఒక పీరియడ్ అని ఇస్తారు ఫ్రెండ్స్. ఒక 4 days 5 days అని ఇస్తారు. ఆ 5 daysలో కనుక మనము అప్లై చేస్తే కనుక మనకి మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేసి అప్లై చేస్తే మనకి వాళ్ళు ఈ స్కీమ్లో పార్టిసిపేట్ చేసినట్టు ఫ్రెండ్స్. సో ఈ సోవర్జిన్ గోల్డ్ బాండ్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మనము ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, మన బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎలా అప్లై చేయాలి, అలాగే మనం బ్యాంక్స్కి వెళ్ళి ఎలా అప్లై చేయాలి, అలాగే మనము మన డీమ్యాట్ అకౌంట్స్ అంటే మన బ్రోకరేజ్ జీరోదా కానీ అప్స్టాక్స్ కానీ వాటి ద్వారా ఎలా అప్లై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. అంతేకాకుండా మనము సోవర్జిన్ గోల్డ్ బాండ్స్ అనేవి మనకి షేర్స్ ఎలాగా మనం ట్రేడ్ చేస్తాము జీరోదాలో కానీ అప్స్టాక్స్లో కానీ, అలాగే మనం సోవర్జిన్ గోల్డ్ బాండ్ కూడా ఎవ్రీడే కూడా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అలాగే సెల్ కూడా చేసుకోవచ్చు. వాటి అన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోవర్జిన్ గోల్డ్ బాండ్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఈ సోవర్జిన్ గోల్డ్ బాండ్ అనేది మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇష్యూ చేస్తారనమాట. మనకి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ కూడా ఒక 6 టైమ్స్ అనేది ఈ సోవర్జిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ని ఇష్యూ చేస్తారు. ఆ టైంలో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ బెనిఫిట్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బెనిఫిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ బెనిఫిట్స్ ఏంటి అనే దాని గురించి ఫస్ట్ చూద్దాం. ఆ తర్వాత దీన్ని ఏ విధంగా అప్లై చేయాలి అనే దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్. సోవర్జిన్ గోల్డ్ బాండ్ గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోవర్జిన్ గోల్డ్ బాండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఈ సోవర్జిన్ గోల్డ్ బాండ్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అప్కమింగ్ ఇష్యూస్ దగ్గర చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఆర్బీఐ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. సో April 20 నుంచి April 24 వరకు డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో రేపు అనేది లాస్ట్ డేట్ అనమాట ఈ ఫస్ట్ సిరీస్కి. సో 2020లో 6 టైమ్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ స్కీమ్ని. ఈ సిరీస్ అంటారు దాన్ని. సో ఫస్ట్ సిరీస్ వచ్చేసరికి April 20నే స్టార్ట్ అయింది. మొన్న మండే స్టార్ట్ అయింది. రేపటితో ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే రేపు అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై చేసింది మనకి 28 అంటే 4 days తర్వాత మనకి ఈ గోల్డ్ బాండ్ అనేది మనకి వస్తుంది ఫ్రెండ్స్. మనం ఫిజికల్గా అప్లై చేస్తే అంటే బ్యాంక్ వెళ్ళి అప్లై చేస్తే మనకి బాండ్ రూపంలో ఇస్తారు. మనం కనుక డిమాట్ రూపంలో అప్లై చేస్తే కనుక అంటే జీరోదా కానీ అప్స్టాక్స్లో కానీ అప్లై చేస్తే మనకి బాండ్ అనేది మనకి ఒక షేర్ రూపంలో మన డిమాట్ అకౌంట్లో కనబడుతుంది ఫ్రెండ్స్. మన పోర్ట్ఫోలియోలో కనబడుతుంది. సో ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. 6 టెంటేటివ్ సిరీస్లో మనకి రిలీజ్ చేశారనమాట. ఈ ఇయర్లో ఈ 6 టైమ్స్ అంటే ఈ డేట్స్లో మనకి రిలీజ్ చేస్తారు. కావాలంటే ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ స్కీమ్ యొక్క డీటెయిల్స్ ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ స్కీమ్ వచ్చేసరికి మనకి ఎవరైనా ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఎంత క్వాంటిటీ అప్లై చేసుకోవాలో చెప్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఎంత క్వాంటిటీ అంటే మినిమం ఒక గ్రామ్ నుంచి 4 kgs దాకా, మ్యాక్సిమం 4 kgs దాకా కొనవచ్చు ఫ్రెండ్స్ పర్ పర్సన్, పర్ ఇండియన్ సిటిజన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో కనుక ఒక 4 members ఉంటే పర్ మెంబర్కి మినిమం 1 gram నుంచి 4 kgs వరకు కొనవచ్చు ఫ్రెండ్స్. అప్లై చేసుకోవచ్చు, మనకి ఇస్తారనమాట. అండ్ మీరు ఇంకా చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. పర్ ఎవ్రీ ఇయర్ కూడా మనం ఈ బాండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఈ బాండ్ యొక్క పీరియడ్ వచ్చేసరికి 8 years ఫ్రెండ్స్. 8 years. బట్ మనము కావాలంటే 5th year తర్వాత నుంచి అంటే 5 years కంప్లీట్ అయిన నుంచి 6th year నుంచి మనము ఈ బాండ్ని కావాలంటే సెల్ చేసేయచ్చు. అంటే మళ్ళీ బ్యాంక్కి తిరిగి ఇచ్చేసి మన మనీ అనేది తీసేసుకోవచ్చు అనమాట. పర్ ఇయర్కి ఇది 2.5% అనేది ఇంట్రెస్ట్ ఇస్తుంది. అండ్ మనం ఈరోజు కనుక ఒక 40,000 రూపీస్ దగ్గర ఒక 10 grams ఒక 40,000 రూపీస్ దగ్గర ఈరోజు ఇన్వెస్ట్ చేసినట్టయితే ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఆ 40,000కి ఇంట్రెస్ట్ 2.5% వస్తుంది. అలాగే టెన్యూర్ వచ్చేసరికి 8 years ఉంటుంది. మనం కావాలంటే 5th year నుంచి మనం సెల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా చెప్తే కనుక మనం డీమ్యాట్లో కనుక్కుంటే కనుక మనం వితిన్ వాళ్ళు ఇష్యూ చేసిన తర్వాత నుంచి ఒక 15 days తర్వాత నుంచి మనం ఆ షేర్ని వెంటనే సెల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డీమ్యాట్లో కనుక అప్లై చేస్తే మన షేర్ అనేది డీమ్యాట్లో మన పోర్ట్ఫోలియో కనుక అక్కడ కనుక అప్లై చేస్తే జీరోదాలో కానీ అప్స్టాక్స్లో కానీ అప్లై చేస్తే మనం కావాలంటే 15 days తర్వాత అంటే మనకు బాండ్ వచ్చిన 15 days తర్వాత నుంచి మనం సెల్ చేసుకోవచ్చు. బట్ మనం ఒక బ్యాంక్ వెళ్ళి కానీ లేకపోతే బ్యాంక్స్ ఒక ఆన్లైన్ వెబ్సైట్స్ నుంచి కానీ అప్లై చేస్తే కనుక మనం
ఒక 5 years దాకా హోల్డ్ చేయాల్సి ఉంటుంది. 5 years తర్వాత నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. దీని యొక్క పీరియడ్ వచ్చేసరికి కంప్లీట్ పీరియడ్ వచ్చేసరికి 8 years ఫ్రెండ్స్. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, 1 గ్రామ్ ఈ రోజు వచ్చేసరికి వీళ్ళు ఇచ్చిన రేట్ ప్రకారం 1 గ్రామ్ వచ్చేసరికి 4639 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. అండ్ వీటి యొక్క ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఇవి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా, మనకి ఇంట్రెస్ట్ వచ్చిందంతా కూడా ట్యాక్స్ ఫ్రీ ఫ్రెండ్స్, ట్యాక్స్ ఫ్రీ. మీరు చూసారు కదా వాటి యొక్క బెనిఫిట్స్. అంటే మనకి 8 years టెన్యూర్ పీరియడ్ ఉంటుంది. మనం ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే 8 years దాకా 8 yearsకి ఆ బాండ్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. మనం కావాలంటే ఆ బాండ్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ మీరు కనుక ముందే తీసేయాలంటే మినిమం 5 years అనే ఆగాలన్నమాట. 5 years తర్వాత నుంచి మనం సెల్ చేయొచ్చు అనమాట. అలాగే మనము బ్యాంక్ ద్వారా అప్లై చేస్తే మినిమం 5 years అనేది హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం జీరోదా యాప్ నుంచి కానీ అప్స్టాక్స్ యాప్ నుంచి కనుక కొన్నట్టయితే మనము మనకి ఇష్యూ అయిన తర్వాత ఆ బాండ్ అనేది మన పోర్ట్ఫోలియోలోకి వచ్చిన తర్వాత 15 days తర్వాత నుంచి ఆ బాండ్ అనేది మనం సెల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆన్లైన్లో కావాలంటే మన జీరోదా యాప్ ద్వారా కానీ అప్స్టాక్స్ యాప్ ద్వారా కానీ అనేది ట్యాక్స్ ఫ్రీ ఫ్రెండ్స్. అంటే మనకి దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ అనేది ట్యాక్స్ ఫ్రీ అనమాట. ఇది ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేయగలరు. అండ్ ఒక ట్రస్ట్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా వీటిలో పార్టిసిపేట్ చేయొచ్చు ఫ్రెండ్స్, వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. దీనికి 3 ways ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసరికి మన బ్యాంక్ త్రూ అప్లై చేయొచ్చు, అది కూడా నేను చూపిస్తాను. ఇంకోటి వచ్చేసరికి మనం జీరోదా యాప్ నుంచి కానీ అప్స్టాక్స్ యాప్ నుంచి కానీ అప్లై చేయొచ్చు. ఇంకోటి కావాలంటే మనం మన జీరోదాలోంచి కానీ అప్స్టాక్స్ నుంచి కానీ ఎవ్రీడే కూడా కావాలంటే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఆ 3 ways కూడా ఈరోజు ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఐసిఐసిఐ బ్యాంక్ నా ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ అప్లై చేయట్లేదు, మీకు శాంపుల్గా ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. సో మీరు ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ మీరు ఇంటర్నెట్ లాగిన్ అయిన తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్వెస్ట్ ఆన్లైన్ ఉంటుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్టే ఉంటుంది ఫ్రెండ్స్ సోవర్జిన్ గోల్డ్ బాండ్ అనేది. దీని మీద ఇన్వెస్ట్ నౌ క్లిక్ చేయాలి. ఇది మనం ఎప్పుడు అప్లై చేయగలం అంటే ఫ్రెండ్స్, మనకి వీళ్ళు టెంటేటివ్ డేట్స్ ఇచ్చారని చెప్పాను కదా. సో ఈ టెంటేటివ్ డేట్స్లో మాత్రమే మనము అప్లై చేయగలం ఫ్రెండ్స్. ఇప్పుడు ఓపెన్ అయి ఉంది, మీరు చూసుకోవచ్చు. April 20 నుంచి April 24 వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు అది చూపిస్తాను మీకు. దాని మీద క్లిక్ చేసిన తర్వాత దీంట్లోకి వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మీ అకౌంట్ నెంబరు అలాగే ఎన్ని గ్రామ్స్ యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 గ్రామ్ కొందాం అనుకుంటే 1 గ్రామ్ అని టైప్ చేస్తే కింద ఎంత అమౌంట్ పే చేయాలని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడండి. అండ్ మీరు కావాలంటే ఇలా ఐసిఐసిఐ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లై చేసినప్పుడు మనం కావాలంటే మన డిమాట్ అకౌంట్ నెంబర్ ఇస్తే కనుక మనకి డిమాట్ లో మనకి ఈ బాండ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కావాలంటే మీకు ఇక్కడ ఇవ్వచ్చు. మీ డిపి ఐడి జీరోదా కానీ డిపి ఐడి అండ్ క్లయింట్ ఐడి 2 కూడా ఇక్కడ ఇస్తే కనుక డైరెక్ట్గా మీ జీరోదా యాప్లో కూడా కనబడతాయి. అండ్ మీరు ఇక్కడ డీటెయిల్స్ అని ఇవ్వాలి. అకౌంట్ జెండర్ ఏంటి, మెయిల్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. అలాగే మీ పాన్ కార్డ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అని ఇచ్చేసి ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ కొడితే కనుక సబ్మిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సబ్మిట్ చేసిన తర్వాత నేను చెప్పాను కదా 28th మనకి ఇష్యూ చేస్తారన్నమాట ఈ బాండ్ని. సో అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు లోపల మన అమౌంట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. 4589. మీరు ఎన్ని గ్రామ్స్ అప్లై చేస్తే అన్ని గ్రామ్స్ అమౌంట్ అంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 grams అప్లై చేస్తే అమౌంట్ అనేది 45,890 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ అని నొక్కితే మీకు క్లిక్ అయిపోతుంది. మీరు 28th ఈ మంత్ 28th April లోపల మీకు ఈ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో ఉండాలి ఫ్రెండ్స్. సో దట్ మీకు అప్పుడు ఈ సోవర్జిన్ గోల్డ్ బాండ్ అనేది మీకు వస్తుంది. అండ్ మీకు ఇక్కడ డిపిఐడి క్లయింట్ ఐడి కనుక ఇస్తే కనుక మీరు మీ జీరోదా యాప్లో కానీ లేకపోతే మీరు ఏ బ్రోకరేజ్ యాప్ యూజ్ చేస్తున్నారో దాంట్లో కూడా మీకు కనబడుతుంది ఫ్రెండ్స్. కావాలంటే మీరు అప్పుడు ఫిజికల్గా అమ్ముకోవచ్చు అనమాట ఆఫ్టర్ 15 days తర్వాత నుంచి. ఇది మనం ఆన్లైన్ నుంచి చేయడం ఫ్రెండ్స్. ఇప్పుడు సో నెట్ బ్యాంకింగ్ నుంచి ఎలా అప్లై చేయాలో చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు జీరోదాలో ఎలా అప్లై చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం జీరోదాలోంచి సోవర్జిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాము. మీరు నార్మల్గా జీరోదాలోకి వచ్చేసి గూగుల్ క్రోమ్లోకి వచ్చి zerodha.com అని క్లిక్ చేస్తారు కదా ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత /gold అని ఇవ్వండి ఫ్రెండ్స్. గోల్డ్ అని ఇస్తే ఈ సోవర్జిన్ గోల్డ్ బాండ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు ఇక్కడ లాగిన్ విత్ కైట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా లాగిన్ అవుతారు అనమాట ఇలాగా. సో ఇలా ఓపెన్ అవుతుంది లాగిన్ అయిన తర్వాత.
ఇక్కడ ఏం చేయాలంటే బై సోవర్జిన్ గోల్డ్ బాండ్ అని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రైస్ కూడా ఇష్యూ ప్రైస్ వచ్చేసరికి 4589 రూపీస్ పర్ గ్రామ్ అనమాట. మీకు ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్ పెట్టి ప్లేస్ ఆర్డర్ పెడితే ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ అమౌంట్ అనేది మీ డిమాట్ అకౌంట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 గ్రామ్ అనేది అప్లై చేస్తున్నాను అనమాట. అప్లై చేసి మీకు చూపిస్తాను. ఇది చూడండి, నా అకౌంట్ బ్యాలెన్స్ ఇంత ఉంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 గ్రామ్ కనుక ప్లేస్ ఆర్డర్ అని కొడితే యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ వచ్చింది చూడండి. సో నేను 1 గ్రామ్ అనేది అప్లై చేశాను ఫ్రెండ్స్ జిరోదాలోంచి. సో ఇది నాకు 28th ఏప్రిల్ అనేది ఇష్యూ అవుతుంది. ఈ బాండ్ అనేది నా డిమాట్ అకౌంట్లోకి వస్తుంది అనమాట 28th ఏప్రిల్ నుంచి. 28th ఏప్రిల్ నుంచి ఒక 15 డేస్ తర్వాత నుంచి నాకు కావాలంటే ఈ బాండ్ని నేను ఆన్లైన్లో సెల్ చేసుకోవచ్చు, లేదా ఒక 8 ఇయర్స్ అనేది హోల్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఆ జిరోదాలో నుంచి అప్లై చేయొచ్చు అనమాట. మీరు జిరోదా యాప్లోంచి ఎలా అప్లై చేయొచ్చు అనేది చెప్పాను కదా. అంతేకాకుండా మనం జిరోదా యాప్లోంచి ఎవ్రీడే కూడా బాండ్ అనేది కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది సెల్లర్స్ బయర్స్ ఉంటారనమాట. మన షేర్స్ ఎలా కొనుక్కుంటామో ఆ విధంగానే మనం బాండ్స్ అనేది షేర్స్ అనేవి కొనుక్కోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. నేను ఇప్పుడు జిరోదాలోంచి మనము ఎవ్రీడే కూడా షేర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ టీషర్ట్ షేర్ ఎలా కొనుక్కుంటున్నామో అలాగే మనం సోవర్జిన్ బాండ్ని కూడా బై చేయొచ్చు, సేమ్ డే సెల్ చేయొచ్చు. ఇంటర్డే ట్రేడింగ్ కావాలంటే చేయొచ్చు, అలాగే హోల్డ్ చేయాలంటే డెలివరీ తీసుకుని హోల్డ్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను జిరోదా యాప్లో ఓపెన్ అయ్యాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే SGB అని టైప్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు ఇక్కడ మీకు ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా సోవర్జిన్ గోల్డ్ బాండ్స్ ఫ్రెండ్స్. ఎవరు సెల్ చేస్తున్నారో ఇప్పుడు ఈవినింగ్ అయింది, సో దట్ ఎవరు బయర్స్ సెల్లర్స్ ఉండరు అనమాట. బట్ మార్కెట్ హవర్స్లో మీరు కావాలంటే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు యాడ్ అవుతుంది. యాడ్ అయింది, నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మీకు యాడ్ అయింది. కావాలంటే ఇక్కడ ఇలా బై చేసి కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ప్రైస్ అనేది కావాలంటే చెక్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం సోవర్జిన్ గోల్డ్ బాండ్ ని ఎవ్రీడే షేర్ టైప్ లో కూడా మనం కొనుక్కోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఈ 3 వేస్ గా మనం ఈ 3 వేస్ యూజ్ చేసి మనం సోవర్జిన్ గోల్డ్ బాండ్ లో ఇన్వెస్ట్ చేయగలం ఫ్రెండ్స్. సో మనం రిడెంప్షన్ అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అంటే మనము 8 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత రిడెంప్షన్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు 40,000 ఇన్వెస్ట్ చేస్తే 8 ఇయర్స్ తర్వాత గోల్డ్ అనేది ఒక 10 గ్రామ్స్ గోల్డ్ అనేది ఈ రోజు 40,000 ఉంటే 8 ఇయర్స్ తర్వాత అదే 10 గ్రామ్స్ గోల్డ్ ఒక 1 lakh ఉంటే ఆ రోజు ఆ 1 lakh రూపీస్ నాకు నా బ్యాంక్ అకౌంట్లోకి వాళ్ళు పంపిస్తారు ఫ్రెండ్స్, ఆ సోవర్జిన్ గోల్డ్ బాండ్ని క్లోజ్ చేసి. సో ఈ విధంగా మనము బెనిఫిట్ పొందొచ్చు అనమాట. అంతేకాకుండా మనం ఇలా ఈరోజు ఇన్వెస్ట్ చేసినందుకు మనకి ఎవ్రీ ఇయర్ కూడా 2.5% అనేది మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని మనకి ఆ ప్రైస్తో పాటు, అంటే మనం రిడెంప్షన్ చేసినప్పుడు ఆ రోజు గోల్డ్ ప్రైస్తో పాటు మనకి ఇంట్రెస్ట్ రూపంలో కూడా మనకి గెయిన్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇంట్లో ఫిజికల్గా హోల్డ్ చేస్తే మనకి ఈ ఇంట్రెస్ట్ అనేది రాదనమాట. మనం ఇంట్లో హోల్డ్ చేసిన బంగారం ఆభరణాల రూపంలో కానీ, లేకపోతే వేరే విధంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా సరే మనకి కేవలం గోల్డ్ ప్రైస్ మాత్రమే వస్తుంది. బట్ ఈ సోవర్జిన్ గోల్డ్ బాండ్ లో మనకి 2.5% పర్ ఇయర్ కి ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది. అండ్ ఈ ఇంట్రెస్ట్ కూడా మనకి ట్యాక్స్ ఫ్రీ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు గోల్డ్ బాండ్ లో సోవర్జిన్ గోల్డ్ బాండ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మీకు అర్థమైంది అనుకుంటా సోవర్జిన్ గోల్డ్ బాండ్ గురించి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మీ నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.